ఒక పాన్ ఇండియా స్టార్ కుమారుడు అల్లు అయాన్. ఆ విజువల్ మీరు చూడండి, ఆ తర్వాత బీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి అల్లు అయాన్ ఎటువంటి ఎమోషన్కు గురయ్యాడో ఒకసారి ముందుగా మీకు ప్లే చేసి చూపిస్తాను. I love Kohli. Face glowing. Your face is glowing. I like Kohli so much. Really? Yeah. Your face is glowing. I got into cricket because of him. Keep the comments going, keep the interest going. What happened, Ayan? Finally, 18 years! I love Kohli. చూసారు కదా, బహుశా వారంతా ఫ్యామిలీగా కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉన్నారు. పక్కనే ఈ వీడియోలో వాయిస్ వినిపిస్తోంది అల్లు అర్జున్. ఆయనే ఈ వీడియోని షేర్ చేశాడు సోషల్ మీడియా తన ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆ మ్యాచ్ చూస్తుండగానే ఒక్కసారిగా విన్నింగ్ మూమెంట్ చూడండి. ఏబీ డివిలియర్స్తో ఒక్కసారిగా అక్కడికి విరాట్ కోహ్లీ వచ్చి వారిద్దరూ హక్ చేసుకున్న ఎమోషన్ మూమెంట్ చూసి సాష్టాంగంగా పూర్తిగా బొక్కబొర్ల పడిపోయాడు. ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాత పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంటే వాటర్ మొత్తం కూడా తలపై పోసేసుకున్నాడు. ఫైనల్లీ ఆఫ్టర్ 18 years అంటూ చెప్తూ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ కోసమే చూస్తున్నట్టుగా చివరి ఎమోషనల్ మూమెంట్స్ ని అల్లు అయాన్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ ని అల్లు అర్జున్ షేర్ చేశాడు. తానే ఆ వీడియో రికార్డ్ చేస్తూ వీడియో షేర్ చేశారు. సో ఫుల్లీ ఎమోషనల్, చూడండి ఫుల్లీ ఎమోషనల్ అంటూ కూడా అందులో కనబడుతోంది. అల్లు అయాన్ చూడండి చివరి మూమెంట్స్, అంటే ఆ సిచ్యువేషన్ లో ఆర్సీబీ గెలిచిన తర్వాత ఫైనల్ ఆ 1 second ఆ విరాట్ కోహ్లీ ఎమోషన్ తర్వాత నాకు తెలిసి ఇక్కడ కేవలం అల్లు అయానే కాదు, మీరంతా కూడా బహుశా ఈ రకంగానే ఫీల్ అయి ఉంటారు. మీరంతా కూడా ఇలానే ఎంజాయ్ చేసి ఉంటారు, ఈ రకంగానే కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. ఆ ఫైనల్ మూమెంట్స్ చూడండి, చాలా ఎమోషనల్ గా కింద పడిపోయి ఎమోషనల్ గా మాట్లాడడం, తర్వాత వాటర్ తలపై పోసుకోవడం, ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ అనడం. సో ఇది అల్లు అర్జున్ ఇంట్లో అల్లు అయాన్ చేసిన సిచ్యువేషన్ లా ఉండొచ్చు, కానీ నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఇలానే జరిగి ఉంటుంది. మీరు కూడా ఇలానే ఫీల్ అయి ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి సెలబ్రేషన్సే జరిగి ఉంటాయి, మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు బహుశా. సో అటువంటి సిచ్యువేషన్ మరి అది డెఫినెట్గా ఇది విజువల్ ఫీస్ట్. విరాట్ కోహ్లీ చివరి మూమెంట్స్, కప్ని హోల్డ్ చేయడం, కప్ని ముద్దాడడం, కప్ని పట్టుకొని సంబరాలు చేసుకోవడం, డెఫినెట్గా ప్రతి క్రికెట్ లవర్కి కూడా ఇదొక విజువల్ ఫీస్టే. సో అటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి, నేను మీ కామెంట్స్ని చదివే ప్రయత్నం చేస్తాను. సో మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీకు ఆర్సీబీ గెలిచినటువంటి ఆ మూమెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీరు ఎలా ఎమోషన్ గురయ్యారు, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు ఎలా సంబరాలు జరుపుకున్నారు, కామెంట్స్ చేయండి. ఎందుకంటే ఇది హైదరాబాద్ బెంగళూరు సిచ్యువేషన్. మళ్ళీ ఒకసారి మీకు ఆడియో వినిపిస్తా, మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి.